ప్రభువు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనము. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను. సహోదరి సహోదరులారా, దేవాలయము కట్టడానికి దేవుడు ఇక్కడ తన అంగీకారాన్ని తెలియజేస్తున్నాడు. తన కోసము ఆలయం కట్టమని ఆయన మనుషుల్ని అడగలేదు. అయితే అలా కట్టేందుకు అనుమతి ఇచ్చి ఆ ఆలయాన్ని క్రీస్తు చేసే ఆత్మ సంబంధమైన పనిలోని కొన్ని అంశాలను సూచించే సాదృశ్యంగా వాడుకుంటాడు. రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయము మనము పరిశీలించినట్లయితే, సొలొమోను ఆలయ నిర్మాణాన్ని ఆరంభించాడు. ఆలయము నిర్మాణము ఏ విధంగా కట్టబడిందో కూడా ఈ అధ్యాయంలో మనకి తెలియపరుస్తున్నారు. రాజుల మొదటి గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనము మనము పరిశీలించినట్లయితే, కాబట్టి నీ సింహాసనము మీద నేను నీకు బదులుగా కూర్చుండబెట్టు, నీ కుమారుడు నా నామఘనతకు ఒక మందిరమును కట్టించునని యెహోవా నా తండ్రి అయిన దావీదు నాకు సెలవిచ్చినట్లు నా దేవుడైన యెహోవా నామఘనతకు ఒక మందిరమును కట్టించుటకు నేను ఉద్దేశం గలవాడనై ఉన్నాను. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.